ఎట్టకేలకు పోలవరం స్పిల్వే పిల్లర్ల నిర్మాణం పూర్తి అయింది. స్పిల్వే బ్రిడ్జ్లో 52 పిల్లర్లు 52 మీటర్ల మేర నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. స్పిల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలంటే 52 మీటర్ల ఎత్తున పిల్లర్లు నిర్మించాల్సి ఉంటుంది. స్పిల్వేలో రెండో బ్లాక్లో ఫిష్ లాడర్ నిర్మాణం చేపట్టడం వల్ల దీని డిజైన్లకు సంబంధించిన అనుమతులు ఆలస్యం కావడంతో రెండో పిల్లర్ నిర్మాణం ఆలస్యం జరిగింది. ఇటీవల డిజైన్లకి అన్ని అనుమతులు లభించగానే త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. స్లాబ్ లెవెల్కి అనగా 52 మీటర్ల ఎత్తుకు అన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసింది. పోలవరం పనులు మెగా సంస్థ చేపట్టిన తర్వాత 2019 నవంబర్ 21న కాంక్రీట్ పనులు మొదలుపెట్టింది. స్పిల్వే బ్రిడ్జ్ స్లాబ్ పొడవు 1128 మీటర్లకు గాను ఇప్పటికే 1095 మీటర్ల నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇంకా కేవలం 33 మీటర్లు మాత్రం మిగిలి ఉంది. స్పిల్వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డర్లు 192 కాక ఇప్పటికే 188 గడ్డర్లు పిల్లర్లపై పెట్టడం పూర్తయింది. ఇంకా 4 గడ్డర్లు మాత్రం పిల్లర్లపై పెట్టాల్సి ఉంది. మెగా సంస్థ స్పిల్వే పిల్లర్లు కాంక్రీట్ నిర్మాణం నవంబర్ 21, 2019న, పిల్లర్లపై గడ్డర్ల ఏర్పాటు జూలై 6, 2020న, బ్రిడ్జ్ స్లాబ్ కాంక్రీట్ నిర్మాణం సెప్టెంబర్ 9, 2020న ప్రారంభించింది. స్పిల్వే పూర్తి ఎత్తు 55 మీటర్లు కాగా ఇప్పటికే సరాసరి 54.865 మీటర్ల ఎత్తున నిర్మాణం పూర్తి అయింది. మెగా సంస్థ పోలవరం పనులు ప్రారంభించే నాటికి పిల్లర్ల సరాసరి ఎత్తు 23 మీటర్లుగా ఉంది. ఇప్పటికీ స్పిల్వే బ్రిడ్జ్ పూర్తి అయిన స్లాబుల సంఖ్య 45. ఇంకా 3 స్లాబులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం 48 ట్రూనియన్ బీములు నిర్మించాల్సి ఉండగా మొత్తం పనులు పూర్తి అయ్యాయి. స్పిల్వే బ్రిడ్జ్లో 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా వీటిలో ఇప్పటికే 28 గేట్ల అమరిక పూర్తి అయింది. త్వరలోనే గేట్లకు సిలిండర్లు, పవర్ ప్యాక్లు అమర్చేందుకు ప్లాట్ఫామ్ ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతానికి పోలవరం పనుల